హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూన్ 19th ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే సంగీత్ జరుగుతుందనమాట. ఆ సంగీత్కి సరిగ్గా జరగకుండా యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే యామిని రౌడీకి డబ్బులు ఇచ్చే విషయాన్ని అప్పుకి అది షూట్ చేస్తారనమాట. అలాగే వాళ్ళని చూసి భయపడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. రాజ్ అంటే కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మీ అమ్మగారు కనకం గారు వచ్చి నాకు కొన్ని విషయాలు డీప్గా చెప్పారు అంటే, అయితే ఏం చెప్పారు ఏంటంటే, మీ చెప్తే పడిపోతారులేండి అంటే ఆల్రెడీ పడిపోయాను అంటుంది కళావతికి రాజు చెప్తాడు ఆల్రెడీ పడిపోయాను, అసలే మీ పెళ్ళి ఉంది కదా, మీరు అసలు ఇప్పుడు పడిపోతే మూతిపళ్ళు రాలిపోతే ఫోటోలు కోతిలా ఉంటారని కావ్య కౌంటర్ వేస్తుంది అనమాట. అయినా మా అమ్మ మాటలు ఎక్కువగా నమ్మకండి, ఆవిడ ఎక్కువగా అబద్ధాలు చెప్తారని కావ్య అంటుంది. ఆవిడ అబద్ధాలు చెప్తారు కానీ మీరు అబద్ధం కాదు కదా, ఏ తల్లి కూతురు కోసం అబద్ధాలు చెప్పదు, అసలు నేను చెప్పేది ఏంటి అండి అని రాజు అంటుండగా యామిని బావా అంటూ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు రాజు ప్రతిసారి యామిని కరెక్ట్ టైంకి వచ్చేస్తుందని విసుక్కుంటాడు అనమాట. ఏంటి బావా సంగీతం ఉంది కదా, పద బావా పద, ఇక్కడున్నావేంటి అని చెప్పి యామిని నుంచి బావని తీసుకెళ్ళేందుకు యామిని కళావతితో మాట్లాడుతున్నాడు. యామిని ఏమండి కళావతి గారు సారీ అండి, మీ దగ్గర నుంచి బావని తీసుకెళ్ళినందుకు అని చెప్తాను అనమాట. ఎంత దూరం తీసుకెళ్తా ఇవాళ ఒక్కరోజు సంతోషపడు అని కావ్య అంటుందన్నమాట. ఇటుపక్క కావ్య నీట్గా రెడీ అయ్యి వస్తుంది, అటుపక్క రాహుల్ రుద్రాణి కూడా నీట్గా రెడీ అయ్యి వస్తారు. ఎదురు పడతారనమాట. చూసిన తర్వాత ఏంటి అయ్యో అత్తయ్య రాహుల్ మీరు పెళ్ళికి వచ్చారా, మీరు ఇంకా రాలేదని నేను ఇంట్లోనే ఉండిపోయాను, మీరు ఎంతసేపు రావట్లేదని మేము వచ్చేసాము ఏ నాటకాలు ఆడకే, నువ్వు మమ్మల్ని రాకుండా ఇంట్లో గడిపెట్టింది నువ్వే కదా అని తెలుసుకుంటుంది రుద్రాణి. అవునా మంచి విషయం తెలుసుకున్నారు, చాలా గొప్ప విషయం కనిపెట్టారు, కంగ్రాట్స్ అని స్వప్న అరుస్తుంది అనమాట. వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి, తోకలు జాడిస్తే తోకలు కట్ చేసి పారేస్తా అని స్వప్న అంటుంది అనమాట. అప్పుడు ఇంకా స్వప్న అలా వెళ్ళిపోయిన తర్వాత కోపం వచ్చిన రుద్రాణి, టైం వచ్చినప్పుడు మేము నేను చంపేస్తామే అని రుద్రాణి అంటుందన్నమాట. ఇంకో పక్క ప్లాన్ అంతా రెడీ అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ప్లాన్ ఏంటి అంటే ఇందిరాదేవి గారు వీళ్ళంతా అప్పు కవి చేసిన ప్లాన్ రెడీ అయిందని ఇందిరాదేవి గారు అడుగుతారనమాట. అంతా రెడీగా ఉంది అమ్మ గారు, ఆ రఘు ఒకటి ఫోన్ చేయడమే ఉందని చెప్తుందనమాట. రఘు కాల్ చేస్తాడు అప్పుడే అప్పుకి. అప్రూవల్గా మరి నా కిల్లర్ రౌడీకి ఏం చేయాలో అప్పు చెప్తుందనమాట. సరేలే కానీ ఇప్పుడు సంగీత్ ఎవరు స్టార్ట్ చేస్తారంటే అటు చూడండి ప్రకాశం జానీలక్ష్మి సంగీత్ స్టార్ట్ చేశారని కానీ వీళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అవుతారనమాట. ఫస్ట్ జానీలక్ష్మి అండ్ ప్రకాశం గారు డ్యాన్స్ చేస్తారు, బాగా వేస్తారనమాట. తర్వాత కళ్యాణ్ అప్పులు కూడా ఒక లవ్ సాంగ్కు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తుండగా యామినికి రౌడీ షీటర్ రఘు ఫోన్ చేస్తాడనమాట. దాంతో యామిని కంగారు పడుతూ డాడీ డబ్బు రెడీ అయిందని వాళ్ళ నాన్నగారు రఘునందన్ గారిని అడుగుతుంది. ఆయన ఫోన్ చేసి డబ్బు ఇంకా రాలేదని చెప్తుందనమాట. ఇంకా వస్తుందమ్మా 5 నిమిషాల్లో వస్తుందని ఆయన చెప్తాడు. ఇంతలోకి యామిని ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి డబ్బు ఇంకా రాలేదని యామిని చెప్తుండగా ఇప్పుడు యామిని డాన్స్ చేస్తారని ఇందిరాదేవి గారు అంటుంది. ఇప్పుడు డాన్స్ చేస్తూ కూర్చుంటే వాడు లోపలికి వచ్చేస్తాడు, నేను దొరికిపోతానని యామిని మనసులో అనుకుంటుంది అనమాట. అమ్మగారు ఇప్పుడు నేను డ్యాన్స్ చేయలేని తర్వాత చేస్తానని యామిని చెప్తే అప్పు తీసుకొస్తుంది అనమాట. అర్జెంటుగా వెళ్ళాలి, లేడీస్ ప్రాబ్లం అని తెలుసు కదండి, లేడీస్ ప్రాబ్లం అని చెప్తే తప్పించుకొని వెళ్ళిపోతుంది యామిని. అది చూసి అపర్ణ ఇందిరాదేవి నవ్వుకుంటారనమాట. మరి ఇప్పుడు రామ్ అక్కడే డ్యాన్స్ ఎలా చేస్తాడని స్వప్న అంటే, ఒక్కడే ఎందుకు చేస్తాడు, నా మనవరాలు కావ్య ఉంది కదా అని ఇందిరాదేవి గారు అంటుంది. ఏంటమ్మమ్మ గారు నేనెందుకు చేస్తాను, అయినా పరాయి మాగాడితో నేను డ్యాన్స్ చేయడం ఏంటని కావ్య అంటుంది. ఆ తర్వాత స్వప్న కావ్యని తీసుకెళ్తుంది అనమాట. యామిని సంగీతంలో రాజ్ కావ్య డ్యాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరే వేస్తే జనాలు ఏమైనా అనుకుంటారని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారనమాట. ఇంకా అలా చేస్తూ అప్పు కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా యామిని వాళ్ళ నాన్నగారు రఘునందన్ గారు డబ్బు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకా వాటిని యామిని తీసుకొచ్చి రౌడీ షీటర్ రఘు దగ్గరికి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి యామిని ఇస్తుంది. అదంతా కళ్యాణ్ వీడియో తీస్తాడు. అలా యామిని సాక్ష్యాలతో అప్పు వాళ్ళకి దొరికిపోతుంది. నాకు ఇంకా ఇదిగో తీసుకురా, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపో, ఇంక ఇక్కడ ఉన్నామంటే నీకు మామూలుగా ఉండదు, నాకు కావాల్సింది ఇచ్చాక ఇంకేందుకు డిస్టర్బ్ చేస్తాను మేడం అని రౌడీ వెళ్ళిపోతాడు అనమాట. ఇంతలోగా అప్పు కళ్యాణ్ స్వప్న వాళ్ళ రౌడీ అలా వెళ్ళిపోగానే యామిని దగ్గరికి వీళ్ళు వస్తారనమాట. తను వాళ్ళని చూసి కంగారు పడుతుంది. ఏంటి వీళ్ళు ముందే వచ్చారా, ఎప్పుడు వచ్చారు, నా మాటలన్నీ విన్నారా లేదా అనుకుంటూ కంగారు పడుతుంది అనమాట. ఇంకా ఎదురుపడిన తర్వాత షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు వచ్చారని యామిని అడిగితే ఏంటి యామిని అంత కంగారు పడుతున్నావు, ఏదో తప్పు చేసినట్టు అలా భయపడుతున్నావు ఏంటి అని అడుగుతారు. అంటే నేను ఎందుకు భయపడుతున్నాను, మరి నీ చాటలు ఎందుకు పోస్తున్నాయి అంటే, ఇందాక నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కదా అందుకని సరిగ్గా తుడుచుకున్నట్లేదు అందుకే అలా ఉంది అంటుందన్నమాట. సరేలే కానీ ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మా అప్పు పోలీసే కదా, దొంగ పనులు చేసేవాళ్ళని మాకు క్లియర్ కొడుతుందని స్వప్న అంటుందన్నమాట. నాకేం ప్రాబ్లం లేదు, మీ సహాయం ఏం అవసరం లేదని యామిని కంగారుగా వెళ్ళిపోతుంది. ఇంకో పక్క కావ్యతో రాజు ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు.
ఏమండి తెల్లవారితే నా పక్క నుండి మనిషి మారిపోతుంది, యామినితో పెళ్లి కాబోతుంది, మీకు నేను దూరం కాబోతున్నానే బాధగా ఉంది, ఏదో బరువు మోస్తున్నట్లుగా ఉందని రాజు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకా రాజు అలా అంటుండగా సీరియల్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. యామిని పెళ్లి కూతురుగా, రాజు పెళ్లి కొడుకుగా రెడీ అవుతారనమాట. కావ్య బాస్కం తీసుకొచ్చి కళ్యాణ్కి ఇస్తుంది. ఇది కవి గారు బాస్కం కట్టండి రామ్ గారికి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. కావ్య అలా చేయడంతో రాజు కవి ఇద్దరు చాలా బాధగా జాలిగా చూస్తుంటారు అనమాట. ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్తూ పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వస్తున్న యామినికి ఎదురుపడుతుంది అనమాట. కళావతి గారు కాసేపులో మా పెళ్ళి అంటూ యామిని తన ఖుషిగా మాట్లాడుతూ ఉంటే కావ్య మాత్రం ఏమీ పట్టనట్టుగా నిలబడి చూస్తుంది అనమాట. ఇటు రామ్ కవి అటు యామిని తన పేరెంట్స్ పెళ్లి బిడ్డల దగ్గరికి వచ్చి కూర్చోబెడతారు. ఇంకా కింద దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారనమాట. యామిని మాత్రం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇంకా పంతులు గారు కొబ్బరికాయ ఇచ్చి కూర్చుంటుంది, తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రాజు మాత్రం నిస్సహాయంగానే ఉంటాడు. పైగా మన అప్పు ఏదో ప్లాన్ చేసింది అనుకుంటే మరి ఎంతవరకు వచ్చినది మనకి ఇంకా తెలీదు, రేపైతే చూడాలి. ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.